హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు ఏంటంటే సింపుల్గా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ఈ జల్ల చేపలండి, ఇదైతే జల్ల చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవేంటంటే చిన్న చేపలు ఉంటాయండి. చిన్న చేపలు అయితే వాటి పాలంగానే మనం పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మీడియం కాబట్టి ఇలా ముక్కలు అయితే కట్ చేసి ఇస్తారు. దీనికైతే నేను ముందుగా కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చేపల్లో అయితే ఉప్పు, కారం, పసుపు వేసి మనకి ఫిష్ అంతా పట్టేలా అయితే బాగా పట్టించి అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. చేపకు అనేది మొత్తం ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ అయ్యేలా అయితే ఉప్పు, కారం అది బాగా పట్టించి ఒక 10 మినిట్స్ ఇలాగే పక్కన పెట్టుకుంటే కొంచెం చేప మనకి చప్పదనం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ జల్ల చేపల్లో ఏంటంటే ముళ్ళులు అయితే అస్సలు ఉండవండి, మధ్యలో ఉంటుంది అంతే. టేస్ట్ కూడా చాలా మధురంగా ఉంటుంది అనమాట. అంటే చేప అంటే మనకి కొంచెం ఆయిలీగా అలా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. మనకు చేపలు అనేవి కొంచెమే కాబట్టి పచ్చిమిర్చి ఇంకా కారం యాడ్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. నేనైతే ఇందులో ఎలాంటి మసాలా దినుసులు కానీ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయడం లేదు. అందుకని సింపుల్గా చేపల పులుసు అని చెప్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి కూడా నేనైతే యాడ్ చేయలేదన్నమాట. ఓన్లీ టమాటో ఇంకా చింతపండు రసం అంతే. చూడండి, ఈ విధంగా టమాటో ప్యూరీ అయితే వేసుకున్నాను. 2 పెద్ద టమాటాలు అయితే ప్యూరీ వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసి ఇలా ఆయిల్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది మనకి పచ్చిగా లేకుండా అయితే ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశాను అనమాట. మనం నాన్ వెజ్ రెసిపీ ఏదైనా చేసేటప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తుంటాం కదా, అప్పుడు మధ్య మధ్యలో మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మనకు టమాటో బాగా వేగిపోయాక ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదైతే చక్కగా ఈ విధంగా పులుసు తీసుకొని ఆ టమాటోలో వేసుకొని కొంచెం మరిగాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు వేసి చేప ముక్కలను అయితే ఈ మరుగుతున్న పులుసులో పులుసు ఏంటంటే కొంచెం జస్ట్ బాయిల్ అవుతుండగా మనం చేపలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, చేపలకి చక్కగా పట్టింది కదా ఉప్పు, కారం. ఈ విధంగా చేప ముక్కలన్నీ ఈ పులుసులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని గరిట అయితే నార్మల్గా అయితే క్లాత్తో కూడా తిప్పొచ్చు, కానీ వేరే టెక్నిక్ ఏంటంటే ఈ చేపల మధ్యలోకి గరిట పెట్టి జస్ట్ అలా రౌండ్ చేస్తే చేపలన్నిటికీ మనకి చూడండి ఈ విధంగా పులుసు అనేది చక్కగా పడుతుంది. చేప కూడా మనకి వీడిపోకుండా ఉంటుంది. చూడండి, మనం అడుగు గిన్నెకి గరిట తగిలేలా అయితే జస్ట్ అలా టర్న్ చేస్తే మనకు మొత్తం ఈక్వల్గా అయితే చేపలన్నీ ఈక్వల్గా అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే మనం స్టార్టింగ్ వేసాం కాబట్టి ఉప్పు, కారం సరిపోకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోలేదన్నమాట, అందుకే నేను సాల్ట్ కొంచెం, కారం కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, అంతేనండి, సింపుల్గా పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చక్కగా అయితే మరగనిచ్చానమాట. చూడండి, చక్కగా మనం ఇంకా కొంచెం పైకి పెట్టాం కదా ఇందాక, హాఫ్కి అయితే అయ్యింది. చేపలు కూడా ఏమాత్రం విడిపోకుండా నేనైతే క్లాత్తో అయితే గిన్నెని తిప్పలేదు, ఇలా గరిటెనే యూస్ చేశాను. చూడండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.